హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ముఖ్యంగా బాబు గారి విజయనిధి పాలన గురించి ఇక కొత్తగా చెప్పుకునేదే ఉంది. బాబు గారు అంటేనే ఇక చాణక్యం, తర్వాత స్టేట్స్మెన్, ఇట్లా చాలా కథలు చెప్తా ఉంటారు. పాపం నిన్ననే ఆయన 420 దినోత్సవం కాదు కానీ ఆయన జన్మదినోత్సవం జరుపుకున్నారు. ఏప్రిల్ 20వ తారీఖున, 4వ నెల 20వ తారీఖున. సో ఆయనకు శుభాకాంక్షలు మైరా మీడియా గురించి. అయితే ఆయన జన్మదినం సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించుకోవాలి. అయితే నిన్న మొన్న క్యాబినెట్లో కొన్ని భూ కేటాయింపులకు సంబంధించిన సమావేశం జరిగిన సంగతి తెలిసిందే కదా. అందులో పలు ఆసక్తికర విషయాలు. ఇక ఈ సాక్షి రాసిందంటే ఎప్పుడు బురద జల్లేదే అనుకుంటాం, కానీ ఇంకా ఇంతకు మించిన నేషనల్ ఏజెన్సీస్ కూడా ఈ భూభాగవతాన్ని బయటపెట్టే ప్రయత్నం చేసిన. ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ మన అనాలిసిస్ చెప్పుకుందాం. పంచుకు తినేందుకు 3000 కోట్ల భూమి పందేరం, ఊరు పేరు లేని ఉర్సా. హైదరాబాద్లో కనీసం కార్యాలయం కూడా లేని డొల్ల కంపెనీకి ఉర్సా క్లస్టర్. ఓ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ చిరునామాతో 2 నెలల క్రితమే ఏర్పాటు. అక్కడ ఒక్క ఉద్యోగి లేడు, వాణిజ్య కార్యకలాపాలు లేవు, వాడుకునేది గృహ విద్యుత్తు. నిజానికి ఆ ఇంట్లో నివాసం ఉండేది ఒక కుటుంబం. అమెరికాలోని ఉర్సా క్లస్టర్ ఎల్ఎల్సి పరిస్థితి కూడా అంతే. గతేడాది లోకేష్ పర్యటనకు నెల ముందు ఆగమేఘాలపై ఏర్పాటు. కనీసం ఆఫీస్, వెబ్సైట్, ఫోన్ నెంబర్ కూడా లేని డొల్ల కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం. డేటా సెంటర్ ఐటా క్యాంపస్ అంటూ విశాఖలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో 60 ఎకరాల భూమి దారదత్తం. కారు చౌకగా 99 పైసలకే కేటాయించేలా ప్రణాళిక. 3000 కోట్ల ఖరీదైన భూమిని కొట్టేసి ఎత్తుగడ. ప్రపంచ చరిత్రలో ఏ ప్రభుత్వం ఇలా బరితెగించి భూ కేటాయింపులు చేసి ఉండదు. ఉర్సాతో ముఖ్య నేతల కుమ్మక్కుపై సాక్షి పరిశోధనలో బయటపడ నిజాలంట. ఇంకా ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా ఇట్లా బరితెగించదు, కానీ చంద్రబాబు గారు బరితెగిస్తారు. అది ఇప్పుడు కాదు, 2004లో ఆయన ఏమంటారు ముందస్తు ఎన్నికలకు వెళ్లే ముందు ఈరోజు తెలంగాణలో అతిపెద్ద ఉద్యమంగా ఎట్లా మారినాయి హెచ్సి భూములు, దాని వెనుకలు ఎవరు ఉన్నారంటే బిల్లీరావు. ఆ బిల్లీరావుకు ఆ భూములను హ్యాండ్ ఓవర్ చేసింది ఎవరంటే మన ది గ్రేట్ విజనరీ గారే. సో 19 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు మొట్టికాయడంతో అది ప్రభుత్వ భూమి అని తేలి రేవంత్ రెడ్డి సర్కార్ దాన్ని ఏమంటారు కైవసం చేసుకునే ప్రయత్నం చేస్తే, ఇంకా దానికి పర్యావరణ ప్రేమికుల రూపంలో మన బీఆర్ఎస్ చేసిన దిక్కుమాల propaganda ఇప్పుడు అతిపెద్ద ఇష్యూగా మారిన సంగతి తెలిసిందే కదా. దానికి ఏఐ టెక్నాలజీ వాడి గిబ్లీ మీమ్స్ తీసుకొచ్చి ఇక రకరకాలుగా రేవంత్ రెడ్డి సర్కార్ మీద బురద జల్లి. ఈ పాపం అంతా ఎవరిది అంటే నాటి చంద్రబాబు గారి భూ కేటాయింపులే. అప్పట్లో బిల్లీరావు అనే ఒక ఇంకా కోన్కిస్క గొట్టంగానికి మొత్తం ఒక హెచ్సియు భూములే కాదు, అక్కడ బిహెచ్ఎల్ దగ్గర కూడా మరో 400 ఎకరాలు, మొత్తం 850 ఎకరాలు కేటాయించి 40 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్పోర్ట్స్ స్టేడియంస్ అన్నీ ఆ బిల్లీరావు చేతిలో పెట్టి మళ్ళీ ప్రభుత్వమే వానికి డబ్బులు ఇచ్చి ఆ 850 ఎకరాల పొలం ఇచ్చి భూమి ఇచ్చి దాన్ని కోటీశ్వరుని చేసే ప్రయోగం అనమాట. సేమ్ అట్లాంటిదే చంద్రబాబు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఆయన పాలసీలు మారవు, ఆయన వైఖరి మారదు, ఆయన నైజం మారదు. సో ఈరోజు అమరావతిలో 1,00,000 ఎకరాలకు టెండర్ పెట్టిన బాగా డెవలప్ అయ్యి మరో 2-3 దశాబ్దాల తర్వాత హైదరాబాద్తో పోటీ పడే స్థితిలో ఉన్న వైజాగ్లో ఇట్లాంటి భూ కేటాయింపులు చేస్తున్నారంటే ఏంటి అర్థం? విజనరీ అని అర్థం చేసుకోవాలి మనం. సో ఇది ది వైర్ అనే ఒక జాతీయ నేషనల్ ఏజెన్సీ తెలుగులో రాసిన కథనం ఏంటంటే, పేరుకు మాత్రమే కంపెనీ, నామమాత్రపు అడ్రస్, ఫోన్ నెంబర్, ఈమెయిల్, వెబ్సైట్ లేని కంపెనీకి కోట్ల రూపాయల భూములు, 1000 కోట్ల కాంట్రాక్టులు, 10 లక్షల క్యాపిటల్తో 2 తెలుగు రాష్ట్రాల్లో 10,000 కోట్ల పెట్టుబడికి కంపెనీ రెడీ. ఊరు పేరు లేని కంపెనీతో 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల ఒప్పందం. చూడండి, 10 లక్షల క్యాపిటల్తో 3,000 కోట్లకు టెండర్ పెట్టినంటే ఇది ఎంత మంచి కంపెనీ అయి ఉండాలి, ఎంత పెద్ద కంపెనీ అయి ఉండాలి. అసలు బాబు గారిని బురుడి కొట్టిస్తారా? ఈ కంపెనీ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పుడు డిమాండ్ చేద్దాం. విశాఖలో పెట్టుబడుల కోసం టీసీఎస్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూ కేటాయింపు అనే వార్త క్యాబినెట్ సమావేశం తర్వాత వార్తాపత్రికలు, మీడియా హైలైట్ చేసి పతాక శీర్షికలకు ఎక్కించిన అంశం. అయితే క్యాబినెట్లో వివిధ కంపెనీలకు ప్రభుత్వ భూ కేటాయింపులను లోతుగా పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. టీసీఎస్ దేశంలోనే ప్రతిష్టాత్మక కంపెనీల్లో ఒకటి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 48,554 కోట్ల లాభాలు సంపాదించింది. దేశ విదేశాల్లో దగ్గరగా 1,00,000 మందికి పైగా సాఫ్ట్వేర్ రంగంలోనే ఉపాధి అవకాశాలు కల్పించింది. హైదరాబాద్ గ్లోబల్ సాఫ్ట్వేర్ మ్యాప్లోకి చేరడానికి టీసీఎస్ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కంపెనీలు కూడా కారణం. అటువంటి కంపెనీలకు ప్రభుత్వాలు రాయితీలు ఇవ్వడం శరమామూలు, జనం కూడా అర్థం చేసుకునే విషయమే. అయితే ఈ కోన్కిస్కా గొట్టం కంపెనీకి ఉర్సాకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ అప్పగించడానికి వెనుకల ఉన్న ఇంటెన్షన్ ఏంది? 4,62,000 కోట్ల ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం అనుమతులు. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ద్వారా 4,62,000 కోట్లకు పైగా
విలువైన ప్రాజెక్టులను ఇప్పటి వరకు ఆమోదం లభించినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వివిధ పరిశ్రమల ఏర్పాటు కోసం పెట్టుబడిదారులు చేసిన ప్రతిపాదనలకు ఆధారంగా ఏప్రిల్ 10వ తేదీన జరిగిన బోర్డులో చేసిన తీర్మానాలకు అనుగుణంగా పలు సంస్థలకు భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పెట్టుబడులు సమగ్ర ప్రాజెక్టులతో ముందుకు వచ్చే సంస్థలకు వాటికి అవసరమైన భూముల కేటాయింపులు సక్రమంగా ఆమోదించడం, మౌలిక వసతులు కల్పించడం, సంబంధించిన విధి విధానాల ప్రకారం ప్రోత్సాహకాల అమలుకు ప్రత్యేక ప్యాకేజీ విస్తరించడం వంటి అంశాలకు లోబడి టాటా టీసీఎస్కు భూములు కేటాయించారు. అదే రోజున మరో కంపెనీకి 59 ఎకరాలు కేటాయించిన విషయం మాత్రం పెద్దగా మీడియా దృష్టిని ఆకర్షించలేదు. కారణం ఏంటంటే ఆ లబ్ధిదారు కంపెనీ ఒకటి ఉందనే విషయమే పత్రికలకు, ఎలక్ట్రానిక్ మీడియాకు తెలియకపోవడమే. ఇక జనాలకు ఏం తెలుస్తుంది? ఈ విషయాన్ని గుర్తించిన ది వైర్ తెలుగు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశ నిర్ణయాల ఆధారంగా కూపిలాగితే నమ్మలేని నిజాలెన్నో బయటపడ్డాయి. అవి ఏంటంటే అసలేంటి ఉర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్, ఎప్పుడు పుట్టింది అంటే మొత్తం డీటెయిల్స్, ఇంకా జిఎస్టీ నెంబరు, ఐఎస్టీ నెంబరు అన్నీ కూడా ఉన్నాయన్నమాట. కేంద్ర కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్సైట్ నుంచి ఉర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హైదరాబాద్ ప్రధాన కార్యాలయం సరిగ్గా 2 నెలల క్రితం 2025 ఫిబ్రవరి 12న ప్రారంభమైంది. ఆ డేట్ ఇక్కడ ఉంది చూడండి. ఇగో ఫిబ్రవరి 2025, 25th డే ఆఫ్ ఫిబ్రవరి. సో ఇందులో డైరెక్టర్గా కౌశిక్ పెందుర్తి, సతీష్ అబ్బూరి ఉన్నారు. కౌశిక్ పెందుర్తి ప్రస్తుతం టాల్స్పే అనే కంపెనీలో సిపిటిఓగా విధులు నిర్వహిస్తున్నట్లు ఆయన లింక్డ్ఇన్ అకౌంట్ తెలియజేస్తుంది. అంటే కౌశిక్ అమెరికాలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఓ స్థాయిలో పనిచేస్తున్న ప్రైవేట్ ఉద్యోగి మాత్రమే. సతీష్ అబ్బూరి ఎలిసియం అనలిస్టిక్ వ్యవస్థాపకుడు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నారు. దీంతోపాటు యుఎస్లో రిజిస్టర్ చేసిన ఉర్సా క్లస్టర్ లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ, ఇందులో కూడా ఈ ఇద్దరు డైరెక్టర్స్గా వ్యవహరిస్తున్నారు. అయితే ఉర్సా క్లస్టర్ లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ కూడా ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల తర్వాత 2024 సెప్టెంబర్ 27న రిజిస్టర్ చేశారు. ఈ కంపెనీకి అనుబంధ సంస్థగా చెప్పుకుంటూ ఇండియా ఉర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను 2025 ఫిబ్రవరి 19న రిజిస్టర్ చేశారు. ఉర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అడ్రస్ ఫ్లాట్ నెంబర్ 705 ఏక్తా బాసిల్ హైట్స్, కొత్తగూడ, హైదరాబాద్, తెలంగాణ 5,84,000 అనే ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ను చూపించారు. అయితే ది వైర్స్ అడ్రస్ వెళ్ళి విచారించగా అక్కడ ఎటువంటి కార్యాలయం లేదు. సో దాని తాలూకా బిల్డింగ్ అనమాట. ఒక చిన్న ఫ్లాట్లో ఏర్పడ్డ కంపెనీకి 60 ఎకరాల భూమిని కట్టబెట్టిరంటే బాబు గారిది ఎంత దయార్థ హృదయము, ఆయన ఎంత విజన్తోన పనిచేస్తున్నాడు అన్నది, ఇంకా ఆంధ్రప్రదేశ్ను ఎంత శరవేగంగా ప్రపంచ పటంలో పెట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అన్నది ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలే అర్థం చేసుకొని ఈ ఇష్యూను వదిలేయాలన్నమాట. ఇంకా ఈ పప్పు బెల్లలాగా పంచిన ఆ భూమిని ఎవడు ఎట్లయినా అమ్ముకోవచ్చు, ఏమైనా చేయొచ్చు అనమాట. 3,000 కోట్లు. ఇప్పుడు అమరావతిని ఇంత ప్రతిష్టాత్మకంగా ఇంకా ప్రపంచంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇంతకు మించిన ప్రయారిటీ ఏమీ లేదని రెండో విడత ఆ సిఆర్డిఏ ల్యాండ్ పూలింగ్ చేస్తూ ఉన్నారు కదా, అందులో ఈ 60 ఎకరాలు కేటాయిస్తే, అది కూడా అగ్వకు 99 పైసలకు లేకపోతే 59 పైసలకు కేటాయిస్తే అక్కడ కూడా డెవలప్ అవుతుంది కదా. టీసీఎస్కు కానీ ఈ ఉర్సా కంపెనీకి కానీ అక్కడ కేటాయిస్తే ఎవడొద్దన్నాడు? ఎందుకంటే అది మన కులపోళ్లకు మనం రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి, అది విశాఖ ఆల్రెడీ డెవలప్ అయ్యి అదొక రాజధానిగా ఎస్టాబ్లిష్ అయ్యి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో విపరీతంగా అభివృద్ధికి నోచుకొని చాలా గ్లోబల్ కంపెనీస్ అన్నీ అక్కడ వచ్చి ఏర్పాటైన తరుణంలో ఆ విశాఖ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీయడం కోసం చేస్తున్న కుట్ర ఇదనమాట. అదే బాలయ్య బాబు గారికి ఏమో అమరావతి కేంద్రంగా 100 ఎకరాలకు రిజిస్ట్రేషన్ చేసిస్తారు. మరి ఇదే టీసీఎస్కు ఈ ఉర్సా కంపెనీకి 99 రూపాయలకి ఎందుకు కేటాయించకూడదు? సో ఈ మతలబులు అంత ఈజీగా అర్థం కావన్నమాట. పచ్చపత్రికలు కూడా రాయవన్నట్టు అవన్నీ. ఇది విజనరీ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.